ఇక న్యూస్ చూస్తున్నాం. విద్యార్థిపై ప్రిన్సిపల్ విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన గోదావరి ఖండంలో చోటు చేసుకుంది. ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్లోని శ్రీ చైతన్య స్కూల్లోని 7వ తరగతి విద్యార్థిపై ప్రిన్సిపల్ దాష్టికాన్ని ప్రదర్శించారు. క్లాస్ రూమ్లో అల్లరి చేస్తున్నాడంటూ క్లాస్ టీచర్ ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసింది. దీంతో కోపోద్రిక్తుడైన ప్రిన్సిపల్ రవికాంత్ కట్టెతో చితకబాతాడు. విద్యార్థికి తీవ్ర గాయాలైనట్లు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యూస్ చూస్తున్నాం. విద్యార్థిపై ప్రిన్సిపల్ విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన గోదావరి ఖండంలో చోటు చేసుకుంది. ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్లోని శ్రీ చైతన్య స్కూల్లోని 7వ తరగతి విద్యార్థిపై ప్రిన్సిపల్ దాష్టికాన్ని ప్రదర్శించారు. క్లాస్ రూమ్లో అల్లరి చేస్తున్నాడంటూ క్లాస్ టీచర్ ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసింది. దీంతో కోపోద్రిక్తుడైన ప్రిన్సిపల్ రవికాంత్ కట్టెతో చితకబాతాడు. విద్యార్థికి తీవ్ర గాయాలైనట్లు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ప్రస్తుతం అబ్బాయి పరిస్థితి ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే రామగుండం నియోజకవర్గం గోదావరిఖని పట్టణంలోని ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్ లో గల శ్రీ చైతన్య పాఠశాలలో ఒక ప్రిన్సిపల్ విచక్షణ కోల్పోయి విద్యార్థిపై తీవ్రంగా దాడి చేయడం జరిగింది. విద్యార్థికి తీవ్ర గాయాలు అంటే ఒక లాఠీతో చితక బాదినట్టుగా కూడా వారి తల్లిదండ్రులు అయితే మనకు మీడియాతో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇద్దరు విద్యార్థులు మాట్లాడుకుంటుండగా స్థానికంగా ఉన్న టీచరు వారిని మందలించడంతో వారిపై విద్యార్థి తిరిగి మాట్లాడడంతో కూడా ప్రిన్సిపాల్ కు కంప్లైంట్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ప్రిన్సిపల్ వారిని సంధాయించి వారికి నచ్చజెప్పాల్సింది పోయి వారిపై విచక్షణ కోల్పోయి ఒక బీపీ పేషెంట్ లాగా మాదిరిగా కూడా ఒక చిన్నార్యాన్ని కూడా చూడకుండా కూడా 7వ తరగతి విద్యార్థిపై కూడా తీవ్రంగా లాఠీతో అంటే కత్తితో తీవ్రంగా కొట్టడం జరిగింది. దీంతో ఆ విద్యార్థి గాయాల పాలైన పరిస్థితి మనం ఆ విజువల్స్ లో చూడొచ్చు. ఆ విద్యార్థికి తీవ్రంగా గాయాలు కావడంతో వారి తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు వెంటనే విద్యార్థిని ఏదైతే స్థానిక ఆసుపత్రిలో చికిత్సను అయితే అందించండి, తర్వాత ఏదైతే దానికి సంబంధించి చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అంటే విచక్షణ కోల్పోయి ఒక ప్రిన్సిపల్ విద్యార్థుల పట్ల ఇలా విచక్షణారహితంగా దాడి చేయడం ఏంటని చెప్పేసి బంధువులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వరుణ్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్. మా బాబు 7th క్లాస్ 8th సెక్షన్ ఇద్దరు పిల్లలు ఏదో మాట్లాడుకుంటుంటే మేడం మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఏదో చిన్న ఇక్కడ ఆడుకోవద్దు బయటకు వెళ్దాం అంటే మేడం మిస్అండర్స్టాండింగ్ చేసుకొని చదివించింది కాకుండా ప్రిన్సిపల్ సార్ దగ్గర తీసుకెళ్లి లాఠీలతో పోలీసు వాళ్ళు కొట్టినట్టు పోలీసు వాళ్ళన్నా అంత ఇప్పుడు కొట్టడం లేదు, 2 పోలీసు వాళ్ళు అయ్యారు కానీ అంతకంటే దారుణంగా విచక్షణ రహితంగా కొట్టిండు. ఆ బాబు కాళ్ళు కొంచెం అయితే కాళ్ళు కూడా విరిగిపోయేది. ఆ బాధ మాకు వీళ్ళ తల్లిదండ్రులకు మాకు చాలా బాధ వేస్తుంది. కాకపోతే మేము ఏం చేయలేని పరిస్థితి కాబట్టి ఎస్ఐ గారి దగ్గరికి వచ్చి ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు సానుకూలంగా స్పందించి సార్ని పిలిపించి యాక్షన్ తీసుకుంటామని మాట ఇచ్చారు. కాకపోతే ఏ తల్లిదండ్రులకు కూడా ఇట్లాంటి పరిస్థితి రావద్దు. ఆయన అసలు స్టూడెంట్ యమధర్మరాజు మాకు ఏం అర్థమైతలేదు. అట్లాంటి మూర్ఖుల దగ్గర వాళ్ళకి అసలు ఈ పదవి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. స్కూల్ వాళ్ళు అతనికి బీపీ ఉంటే బీపీ టాబ్లెట్ వేసుకొని